దాదాపు 20 సంవత్సరాల జీవితంలో వారిని ప్రేమించి మరి బిడ్డలు ఇచ్చారు. మరి ఎంతో మంది వారి జీవితాలు నిలబడవు కట్టబడవు అన్నారు, కానీ లోకం అయితే కట్టదు, కానీ దేవుడిలోకి వచ్చారు కాబట్టి దేవుడే వారిని వాక్యం ద్వారా కట్టవారు. హల్లెలూయా. వాక్యం ద్వారా వారిని ఆస్వాదించారు. ఈ ఆస్వాదించి ఈ రోజుకు 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు గడిచిన ఇదే రోజునైతే అబ్రహం గారు కాలు ఇరిగిపోయి మరి స్టాండ్ మీద ఉండి సాక్ష్యం చెప్పారు. మళ్ళీ సంవత్సరంలో నిలబడి మరి చెప్పాలి నడుచుకుంటా అన్నాము. అదే రీతిగా దేవుడు ఈ కుటుంబాన్ని ఆ రీతిగా కట్టి ఆ రీతిగానే సాక్ష్యం తెలియపరచారు. మరి దాన్ని బట్టి ప్రభువును సూచిస్తున్నాను. మరి యుగ సమయంలో మరి మన మధ్యకు వచ్చిన సేవకులు వర్తమానం చెప్తారు. దయతో పిల్లలు చాలా అల్లరిగా ఉన్నారు, కూర్చోండి. భోజనాలు ఇంకొక 10-15 నిమిషాలు పెడతారు. ప్రార్థన అయినంతరము ఎవరు కూడా ఏం పెట్టవద్దు. ఇప్పుడు ఏం ఆకలి అవట్లేదు, ఇందాక బుల్లేసన్న తిన్నది ఇంకా చాలా ఎక్కువైంది కాబట్టి అందరూ కూడా కూర్చుందాము. ఎవరు కూడా మాట్లాడొద్దు. ఒక 10-15 నిమిషాలు ఆ వాక్యం విన్న తర్వాతే భోజనాలు పెడతారు. కాబట్టి మీరు అంతా కూడా శ్రద్ధగా వినాలి. పిల్లల్ని అశ్రద్ధ చేయొద్దు, అటు తిరగొద్దు. వాక్యాన్ని ఇద్దాం. ఈ యొక్క సమయంలో మరి ఒక విషయానికి అబ్రహం గారు ఇంకా భయభక్తులు కలిగి ఉండాలి. సంఘం వెలుపుల సాక్ష్యంగా ఉండి నమ్మకత్వంగా జీవించాలని మనం ప్రార్థన చేద్దాము. మన మధ్య వచ్చిన దేవుని సేవకులు అభిషక్తులు మన ఆత్మీయ సహోదరులుగా ఉంటూ ఎన్నో విషయాలు మన సహకారం అందిస్తున్న మరి దేవుని యొక్క సేవకులు సల్మాన్ రజాన్ గారు మన మధ్య ఉంటే మనకి ఎంతో సంతోషకరము. వారు ఎంత అబ్రహం గారిని ప్రేమిస్తారో, అబ్రహం గారు ఆయన ఎంత ప్రేమిస్తారో అంతకంటే అత్యధికంగా సల్మాన్ రజాన్ మరి అబ్రహం గారిని ప్రేమిస్తారు, మమ్మల్ని కూడా ప్రేమిస్తారు. వారు ప్రేమించి ఎప్పుడు పిలిచిన 6:30 అంటే 6:30 ఒక నిమిషం అటు ఇటు కూడా అవదంక ముందే వస్తారు.